మొక్కలు బ్రతకడానికి కావలసినటువంటి అతి ముఖ్యమైన అంశం నీరు. నీరు లేకపోతే మొక్కలకు పూలు పూయవు, పండ్లు కాయవు, అలాగే విత్తనాలు కూడా పెరగవు. చివరికి మొక్కలు నేల నుండి పోషకాలను, ఖనిజ లవణాలను గ్రహించాలంటే కూడా నీరు తప్పనిసరి. సాధారణంగా మొక్కల శరీరంలో 90% నీరు ఉంటుంది. ఈ నీరు విత్తనాలు మొలకెత్తడానికి, పోషకాలను కరిగించి మొక్క అంతటా సరఫరా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ నీరు తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి కూడా మొక్కను రక్షిస్తుంది. ఇంత ముఖ్యమైన నీటిని మొక్కలకు అందించడాన్నే నీటిపారుదల, ఇరిగేషన్ అని అంటారు. అయితే నీటిపారుదల అంటే కేవలం మొక్కలకు నీళ్లు పోయడం కాదు. నీటిపారుదల అంటే మొక్కలు బాగా పెరగడానికి సరైన సమయంలో, సరైన మోతాదులో నీటిని అందించడం. మరి ఆ సరైన సమయం, సరైన మోతాదనేది మనకెలా తెలుస్తుంది? దీన్ని అంచనా వేయడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. అందులో మొదటిది పంట రకం. అంటే మనం వేసినటువంటి పంట ఏ రకం? గోధుమనా లేదా వరినా? ఇలా. ఎందుకంటే వివిధ మొక్కలకు వేర్వేరు మోతాదులో నీరు కావాలి. ఉదాహరణకు గోధుమ కన్నా వరికి చాలా ఎక్కువ నీరు అవసరం. ఇక రెండవ అంశం నేల రకం. నేలలలో ఇసుక నేలలు త్వరగా ఎండిపోతాయి. కాబట్టి వాటికి ఎక్కువసార్లు నీటిని పెట్టాలి. అదే బంకమట్టి నేలలు నీటిని ఎక్కువసేపు నిలిపి ఉంచుతాయి. కాబట్టి వాటికి తక్కువ నీరు పెట్టినా కూడా సరిపోతుంది. ఆ తర్వాత మూడవది ఏ కాలం. వేసవి కాలంలో అయితే బాష్పీభవనం, బాష్పోత్సేకాల వల్ల మొక్కలు ఎక్కువ నీటిని కోల్పోతాయి. కాబట్టి వాటికి అదనంగా నీరు కావాలి. అదే వర్షాకాలంలో అయితే ప్రకృతి నీటిని అందిస్తుంది. కాబట్టి మనం నీరు పెట్టాల్సినటువంటి అవసరం చాలా తక్కువ. కాబట్టి పంట రకం, నేల, ఏ కాలం ఈ మూడింటి ఆధారంగా సరైన సమయంలో, సరైన మోతాదులో నీరు అందించడాన్నే మనం నీటిపారుదల, ఇరిగేషన్ అని పిలుస్తాం. అయితే సరైన నీటిపారుదల లేకపోతే ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నట్లు పంటలన్నీ కూడా వాడిపోతాయి. ఇలా జరగడం మనకిష్టం ఉండదు కదా. అందుకే మనం సరిగ్గా నీటిని అందించాలి. అయితే పొలాలకు పెట్టడానికి ఇంత నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఈ నీరు మనకు భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ అంటే బావులు, బోరు బావులు, నీటి ఊటల నుండి లభిస్తుంది. అలాగే నదులు, సరస్సులు, కాలువల వంటి ఉపరితల జల వనరుల నుండి కూడా లభిస్తుంది. ఇంకా కొన్ని వినూత్నమైన సాంప్రదాయేతర వనరులు కూడా ఉన్నాయి. అవి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం లేదా శుద్ధి చేసినటువంటి మురుగునీటిని తిరిగి వాడుకోవడం. వీటి ద్వారా లభించినటువంటి నీటిని కూడా మనం పొలాలకు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం నీటిపారుదలకు కావలసినటువంటి నీరు ఎలా లభిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ నీటిని ఈ వనరుల నుండి తీసి పొలాలకు ఎలా మళ్లిస్తామో తెలుసుకుందాం. సాధారణంగా రైతులు ఇందుకోసం 2 పద్ధతులను వాడుతారు. అవి సాంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతి. సాంప్రదాయ పద్ధతులు చాలా సరళంగా ఉండి మనుషులు లేదా జంతువుల యొక్క శ్రమపై ఆధారపడి ఉంటాయి. అందులో మొదటిది అత్యంత సాధారణమైనది పుల్లి వ్యవస్థ లేదా కప్పి వ్యవస్థ. దీన్ని మీరు చూసే ఉంటారు. ఈ పద్ధతిలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కప్పి లేదా పుల్లిని ఉపయోగించి నీటిని పైకి లాగుతారు. ఇది ఒక యాంత్రిక పరికరం. ఇది బావి నుండి బకెట్ లాంటి బరువైన వాటిని లాగడానికి అవసరమైనటువంటి శ్రమను తగ్గిస్తుంది. చూడండి, ఇది చాలా తెలివైన పద్ధతి కదా. ఇక రెండవ పద్ధతి గొలుసు చక్రం వ్యవస్థ. ఈ పద్ధతిలో నీటిని పైకి తీసుకురావడానికి తిరిగే గొలుసును వాడుతారు. ఆ గొలుసు ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు బావి లేదా నది నుండి నీటిని పైకి తోడుతుంది. ఇలా పైకి వచ్చినటువంటి నీటిని నేరుగా పంట పొలాలకు మళ్లిస్తారు. అయితే ఇక్కడ ఈ గొలుసును మన స్వంత శ్రమతో గాని లేదా జంతువుల యొక్క సహాయంతో గాని తిప్పాలి. ఆ తర్వాత ఏతం, లివర్ వ్యవస్థ. ఇందులో నీటిని తోడే ఒక పొడవైన మీట ఉంటుంది. ఇది ఒకవైపు నీటి బరువును, మరోవైపు మనిషి లేదా జంతువు శ్రమను బ్యాలెన్స్ చేస్తూ ఒక సీసాలాగా పనిచేస్తుంది. ఇది
చాలా సులభమైన, సమర్థవంతమైనటువంటి పద్ధతి. చివరగా ఈ పద్ధతిని చూడండి. ఇందులో పొలంలో సన్నటి కాలువలను తవ్వుతారు. ఈ కాలువలు పొలానికంతటికీ నీటిని నేరుగా అందిస్తాయి. ఈ పద్ధతిని పంట వరుసల మధ్య నీరు పెట్టడం లేదా ఫర్రో నీటిపారుదల అని అంటారు. అయితే సాంప్రదాయ పద్ధతులు చాలా చౌకైనవైనప్పటికీ ఇవి నీటిని ఆదా చేయడంలో లేదా పెద్ద పొలాలకు నీరు అందించడంలో అంత సమర్థవంతమైనటువంటివి కావు. కానీ ఈ పద్ధతులు ఎన్నో శతాబ్దాలుగా మనకు బాగా పనిచేశాయి. అంతేకాదు, ఇవే నేటి ఆధునిక నీటిపారుదల వ్యవస్థలకు పునాది వేశాయి. సరే, ఇప్పుడు మనం ఈనాటి ఆధునిక పద్ధతులను చూద్దాం. ఈ పద్ధతుల యొక్క ముఖ్య ఉద్దేశం నీటిని ఆదా చేయడం. ఇక్కడ మనం రెండు పద్ధతులను గురించి తెలుసుకుందాం. మొదటిది స్ప్రింక్లర్ వ్యవస్థ. ఈ పద్ధతిలో నాజిల్స్ అమర్చిన పైపుల ద్వారా నీటిని పెద్ద ప్రాంతంపై వర్షం కురిసినట్లుగా చిమ్ముతారు. ఇలా చిమ్మడానికి కావలసినటువంటి నీటిని మోటార్ పంపుల సహాయంతో నదులు, బావులు లేదా ఇతర నీటి వనరుల నుండి పంప్ చేసి సరఫరా చేస్తారు. ఎగుడు దిగుడుగా లేదా అసమానంగా ఉండే నేలలకు ఈ పద్ధతి అద్భుతంగా సరిపోతుంది. ఇంకా రెండవ పద్ధతి బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్. ఈ పద్ధతిలో పొడవైన పైపుల నుండి నీరు చుక్కచుక్కగా నేరుగా మొక్కల వేర్లకు చేరుతుంది. కాబట్టి ఇందులో నీరు ఏమాత్రం కూడా వృధా కాదు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ఈ పద్ధతి ఒక వరం లాంటిది. ఈ పద్ధతిలో కూడా స్ప్రింక్లర్ల వ్యవస్థలాగానే మోటార్ పంపుల ద్వారా నీటిని పంప్ చేస్తారు. అంటే ఆధునిక పద్ధతులలో మనిషి లేదా జంతువుల యొక్క శ్రమ స్థానంలో యంత్రాలు వచ్చాయి. ఇవి సమయాన్ని, శక్తిని ఆదా చేయడమే కాకుండా నీటి పారుదలను మరింత సమర్థవంతంగా, స్థిరంగా చేస్తాయి. సరే, ఇప్పుడు మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి ఒకసారి గుర్తు చేసుకుందాం. సరైన సమయంలో, సరైన మోతాదులో పంటలకు నీరు అందించడాన్ని నీటిపారుదల అని అంటారు. పంట రకం, ఏ కాలం మరియు నేల స్వభావాన్ని బట్టి ఎంత నీరు అవసరమో మారుతుంది. నీటిపారుదల కోసం మనం బావులు, నదులు, కాలువలు లేదా వర్షపు నీటిని ప్రధాన వనరులుగా వాడుతాం. ఈ నీటిని పొలాలకు అందించడానికి మనం వాడే విధానాలను రెండు రకాలుగా చెప్పచ్చు. మొదటిది సాంప్రదాయ పద్ధతులు. వీటిలో మనుషులు లేదా జంతువుల యొక్క శ్రమ ఎక్కువ అవసరం అవుతుంది. కప్పి వ్యవస్థ, గొలుసు చక్రం, ఏతం, అలాగే కాలువల ద్వారా పంట వరుసల మధ్య నీరు పారించడం వంటి పద్ధతులు ఇందులో ముఖ్యమైనవి. ఈ పద్ధతులు చౌకైనవి, కానీ ఇందులో చాలా నీరు వృధా అవుతుంది. ఇక రెండవ విధానం ఆధునిక పద్ధతులు. ఇవి యంత్రాలు మరియు మోటార్ పంపులతో పనిచేస్తూ నీటిని అద్భుతంగా ఆదా చేస్తాయి. ఎగుడు దిగుడు నేలలకు వర్షంలా నీరు చల్లే స్ప్రింక్లర్ పద్ధతి మరియు నీటి కొరత ఉన్న చోట మొక్కల వేర్లకు నేరుగా చుక్కచుక్కగా నీరందించే డ్రిప్ పద్ధతి వీటికి మంచి ఉదాహరణలు. అయితే ఈ ఆధునిక పద్ధతుల వల్ల శారీరక శ్రమ పూర్తిగా తగ్గడమే కాకుండా మన వ్యవసాయం మరింత వేగంగా, తెలివిగా మరియు సుస్థిరంగా ముందుకు సాగుతోంది.